రీసెంట్‌గా మీరు చూసిన సినిమా ఏంటి? అది ఎలా ఉందో కింద కామెంట్స్‌లో చెప్పండి. నిన్న నైట్ 'ఆహా'లో 'ప్రజాకర్' అనే మూవీ చూసా. ఈ సినిమా ఎప్పుడో థియేటర్‌లో రిలీజ్ అయింది. బట్ ఆ టైంలో బిజీగా ఉండి చూడడం కుదరలేదు. ఇప్పుడు ఓటీటీకి రాగానే వెంటనే చూసి రివ్యూ ఇస్తున్నా. మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది థియేటర్ మూవీ రివ్యూస్ ఫస్ట్ ఇచ్చేది మనమే. అండ్ వాటితో పాటు అన్ని ఓటీటీ రివ్యూస్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అడిగేస్తున్నా. కొట్టేయండి. నా కమింగ్ టు ద స్టోరీ లైన్. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక హైదరాబాద్‌లో ఉన్న నిజాం రూలర్ హైదరాబాద్‌ని ఇండియా నుండి సెపరేట్ చేసి పాకిస్తాన్‌గా మార్చి హైదరాబాద్‌లో ఉన్న హిందువులందరినీ ఇస్లామిక్ రీజియన్‌కి మార్చాలనే ఇంటెన్షన్‌తో హైదరాబాద్‌లో ఉన్న ప్రజలందరినీ చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. హైదరాబాద్‌లో ఉన్న ప్రజలందరూ కలిసి పోరాడి ఎలా ఈ నిజాం నుండి ఇండిపెండెన్స్ తెచ్చుకున్నారు అనేది 'రజాకర్' సినిమా స్టోరీ లైన్. ఇప్పుడు పాజిటివ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్‌లీ అసలు సినిమాలో ఇన్ఫర్మేషన్ బాగుంది. అంటే ఎటువంటి కన్‌ఫ్యూజన్స్ లేకుండా చాలా క్లియర్‌గా కన్వే చేశారు స్టోరీని. అసలు అప్పటి సిట్యుయేషన్స్ ఏంటి? అసలు రజాకర్ అంటే ఏంటి? వాళ్ళ మోటివ్స్ అండ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది? అనేది చాలా క్లియర్‌గా చూపిచ్చారు. ఇంకా ఆ టైంలో నిజాంలకి ఎగెయిన్స్ట్‌గా ఫైట్ చేసిన వాళ్ళకి చాలా మంచి ట్రిబ్యూట్స్‌ని ఇచ్చారు. కొన్ని సీన్స్ అయితే చాలా హార్ట్ బీటింగ్‌గా అనిపించాయి. బడ్జెట్ తక్కువ అయినప్పటికీ ఆ టైం రెడ్డి పర్ఫెక్ట్‌గా చూపించారు. మూవీలో కొన్ని ఫైట్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ 'ఇంద్రజ' గారి స్టోరీలో ఒక ఫైట్ బాగుంటుంది. అండ్ 'జబర్దస్త్ మహేష్' స్టోరీలో ఒక ఫైట్ బాగుంటుంది. ఇంకా కొన్ని డైలాగ్స్‌నైతే చాలా చాలా బాగా రాసుకున్నారు. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్‌లో 'సాయి కుమార్' గారి వాయిస్ ఓవర్‌తో మనకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు ఇండియాలో ఏం జరిగిందనే విషయాన్ని చాలా ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేశారు. అసలు ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ సినిమాని స్టార్ట్ చేయడమే డైరెక్ట్‌గా కాన్ఫ్లిక్ట్‌తో స్టార్ట్ చేస్తారు. సో, అలా స్టార్ట్ చేయడం వల్ల ఫస్ట్ 30 మినిట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇక టెక్నికల్‌గా ఆల్ క్రాఫ్ట్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ అన్నీ డీసెంట్‌గా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నెగెటివ్ స్టార్ట్ చేస్తే సినిమాలో ఇన్ఫర్మేషన్ ఉంది. కరెక్టే. కానీ అది ఫస్ట్ 30 మినిట్స్‌లోనే అయిపోయింది. ఇంకా అక్కడ నుండి వేరే స్టోరీస్ లైక్ ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ట్రాజిక్ ఇన్సిడెంట్‌ని చూపిస్తూ ఒక టెంప్లెట్ లాగా ప్రెజెంట్ చేశారు. మీరనొచ్చు జరిగిందే కదా చూపిస్తారు కదరా అని. కానీ ఒక పేజ్‌లో ఇలాంటి ఘోరం జరిగిందని చూపించేసాక సిమిలర్ ఇన్సిడెంట్‌ని వేరే ఊరిలో చూపించడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదు. మళ్ళీ మళ్ళీ అదే చూస్తున్నట్టు అనిపించింది. కానీ సినిమా ముందుకు వెళ్తున్నట్టుగా అనిపించదు. సెకండ్ హాఫ్ నుండి అయితే ఇంకా కంప్లీట్‌గా డిస్కనెక్ట్ అయిపోతాం. బాబీ సినిమా ట్రాక్‌నైతే చాలా డ్రాగ్ చేశారనిపించింది. అక్కడ జనాలు చనిపోయాక ఒక ఎమోషనల్ సాంగ్‌ని ప్లేస్ చేశారు. అది అవసరం లేదనిపించింది. అనసూయ గారి స్టోరీ కూడా ఫోర్స్డ్‌గా అనిపించింది. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిందా? జరగలేదా? అనేది పక్కన పెడితే ప్రెజెంటేషన్ వైస్ ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. ఇక లాస్ట్ 20 మినిట్స్ నైజాం అండ్ రజాకర్ డౌన్‌ఫాల్‌ని చాలా సింపుల్‌గా చూపించి సినిమాని కంప్లీట్ చేసేసినట్టు అనిపించింది. ఆ క్లైమాక్స్ పోర్షన్ కూడా కన్విన్సింగ్‌గా అనిపించలేదు. సినిమా స్టార్టింగ్ 30 మినిట్స్‌లో ఉన్న సీరియస్‌నెస్ క్లైమాక్స్‌కొచ్చేసరికి లేదు. క్యారెక్టర్స్ ఎమోషన్స్ కూడా మనకు సరిగ్గా కనెక్ట్ అవ్వవు. ఎందుకంటే ప్రతిసారి కొట్టి, టార్చ్ చేస్తే మనం ఎమోషనల్ ఫీల్ అవ్వము. ఆ క్యారెక్టర్స్ తాలూకు బాధని మనకు చాలా కన్విన్సింగ్ అండ్ రియలిస్టిక్ వేలో ప్రెజెంట్ చేయాలి. ఇక కొన్ని పోర్షన్స్ ఏవైతే సటిల్‌గా ఉండాలో అవైతే చాలా లౌడ్ అండ్ ఓవర్ ది టాప్‌గా అనిపించాయి. సో, ఫైనల్‌గా 'రజాకర్' సినిమా గురించి చెప్పేదేంటంటే అసలు ఓకేష్ వాచ్ అండి. విషయం ఉన్నా కూడా ఎంగేజింగ్ వేలో ప్రెజెంట్ చేయాలి. ఎందుకంటే ఇది సినిమా. మీకొక డౌట్ రావచ్చు. ఒరేయ్! రియల్ ఇన్సిడెంట్స్‌ని సినిమాటిక్‌గా ఎలా చూపిస్తార్రా అని. మీకొచ్చిన డౌట్ కరెక్టే. కానీ సినిమా మొత్తం రియలిస్టిక్‌గా ఏం తీయలేదు. సో, సినిమాని సినిమాలానే చూడాలి. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడొచ్చా అంటే వయలెన్స్ ఎక్కువగా ఉంటది. సో, ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ. బై.